ఒక ఊరిలో లాలాజీ అని ఒకరుండేవారు. లాలాజీ దగ్గర చాలా పెద్ద ఇల్లు, ఇంకా ఎన్నెన్నో పొలాలుండేవి. నిజానికతను చాలా ధనవంతుడు, కాని పెద్ద పిసినారి కూడా. డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ బట్ట బానే ఉంది, కానీ నేను దీనికి 2 నాణాలు కంటే ఎక్కువైతే ఇవ్వలేను. లాలాజీ గారు, ఇది కోమలమైన ఉండితో తయారు చేయబడింది. చూడండి, ఇది ఎంత మృదువుగా ఉందో. అలాగే దీని రంగును కూడా చూడండి, ఎంత అందంగా ఉందో ఏంటో. నువ్వు చెప్పింది అంతా బానే ఉంది, కానీ నేను నీకు 2 నాణాలు కంటే ఎక్కువ ఇవ్వలేను. డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నా. లాలాజీ గారు, కాస్త ధర పెంచండి, లేకపోతే నాకు నష్టం వచ్చేస్తుంది. చూడు, నీకు నష్టం రాకూడదని చెప్పి నాకు నష్టం వచ్చేలా చేసుకోమంటావా? భలే భలే, నీకు ఇవ్వాలనుంటే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. సరేలేండి, తీసుకోండి లాలాజీ గారు. లాలాజీ ఆ బట్టలు తీసుకున్నాడు. ఇదే విధంగా లాలాజీ చిన్న చిన్న వస్తువులకు కూడా బేరాలాడుతూ ఉండేవాడు. లాలాజీ ఎప్పుడూ ఒకటే అనుకునేవాడు, ఈ జీవితాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది. ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను వీలైనంత వరకు ఎలాగైనా డబ్బు దాచి తీరాలి, లేకపోతే నా భార్య ఉన్నదే డబ్బులు ఖర్చు పెట్టడానికి. తను ఎప్పుడు చూసినా డబ్బులు ఖర్చు పెట్టాలనే చూస్తుంది. పోనీలే, ఇప్పుడు తను పుట్టింటికి వెళ్ళింది, నాకు కాస్తైనా ఖర్చులు తగ్గుతాయి. అప్పుడే అతని పనివాడు వచ్చాడు. లాలాజీ గారు, అమ్మగారి పుట్టింటి నుంచి ఒక శుభవార్త వచ్చింది. మీరు తండ్రి కాబోతున్నారంట. ఇక అమ్మగారు కానుపు అయిన తర్వాతే తిరిగి వస్తారంట. మంచిది మంచిది. శుభాకాంక్షలు లాలాజీ గారు. సరేలే, ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. సేవకుడు వెళ్ళిపోయాడు. తర్వాత లాలాజీ ఇలా ఆలోచిస్తున్నాడు, డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నా, ఇది ఒకందుకు మంచిదేలే. నా భార్య సుమారు ఒక 9 నెలల తర్వాత వస్తుంది. పోనీలే, ఖర్చులు తగ్గుతాయి. కానీ ఇప్పుడు తను తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు తనతో పాటు ఖర్చు పెట్టేవాళ్ళు ఇంకొకరు కూడా వస్తారు. తను బిడ్డను తీసుకుని ఇంటికొస్తే డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఇలా భోజనం పెట్టాల్సి వస్తే నాకు బోల్డ్ అంత డబ్బు ఖర్చు అయిపోతుంది. లాలాజీకి బిడ్డ పుడతాడనే సంతోషం కంటే ఖర్చు పెరుగుతుందనే భయమే ఎక్కువ. అతను ఖర్చు తగ్గించడానికి ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అంతగా ఏం చెయ్యాలి? దానితో నాకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వకూడదు. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలనే రివాజు కూడా నెరవేరాలి. డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి. చివరికి ఒకరోజు అతనికి ఒక ఉపాయం తట్టింది. భలే, ఇలా చేస్తే నాకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. పైగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలనే రివాజు కూడా పూర్తవుతుంది. 9 నెలలు గడిచిపోయాయి. లాలాజీ గారు, శుభాకాంక్షలు. అమ్మగారింటి నుంచి కబురు వచ్చింది. మీకు ఆరోగ్యంగా ఉన్న కొడుకు పుట్టాడంట. పోనీలే, మంచి విషయం చెప్పావు, చాలా మంచిది. నువ్వొక పని చెయ్యి, ఊరిలో ఉన్న బ్రాహ్మణులకి ఆహ్వానం పంపించు. బిడ్డ పుట్టిన సందర్భంగా రేపు మా ఇంట్లో భోజనాలు పెడుతున్నామని రమ్మని చెప్పు. సేవకుడు కొంచెం ఆశ్చర్యపోయాడు. అలాగే లాలాజీ గారు, అలాగే. సేవకుడు దారంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ లాలాజీ చాలా పెద్ద పిసినారి కదా. మరి ఈయన ఎవరినైనా భోజనంకి ఎలా పిలవగలరు? బహుశా కొడుకు పుట్టాడు అనే సంతోషమేమో, నాకెందుకులే. సేవకుడు బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళాడు. రేపు లాలాజీ గారు మీ అందరినీ భోజనానికి ఆహ్వానించమని చెప్పారు. ఏమిటి, లాలాజీ గారా? అవును, ఆయనకి ఈ రోజే కొడుకు పుట్టాడు. అందుకే ఆ సంతోషంలో మీ అందరినీ ఆహ్వానించమని చెప్పారు. అలాగే, మేమందరం వచ్చేస్తాం. సేవకుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మణులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. బ్రాహ్మణులందరూ లాలాజీ గారింటికి భోజనాలకి వెళ్లారు. వాళ్ల ముందు 2 లడ్డూలు మాత్రమే పెట్టుంచారు. ఇదేమిటి లాలాజీ, కేవలం 2 లడ్డూలేనా? పూజారి గారు, మీరు ఎంత కావాలంటే అంత తినచ్చు, కానీ నాది ఒక షరతు. మీరు ఈ భోజనాన్ని చెయ్యి ముడవకుండా లేక పళ్ళెంలో నోరు పెట్టకుండా తినాల్సి ఉంటుంది. ఏమిటి? కానీ ఇది ఎలా సాధ్యమంటారు? బ్రాహ్మణులందరూ తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద బ్రాహ్మణుడికి ఒక ఉపాయం తట్టింది. ఆయన తన పక్కన కూర్చున్న బ్రాహ్మణుడికి లడ్డూ తినిపించారు. పైగా ఆయన్ని చూసి మొత్తం బ్రాహ్మణులందరూ
ఒకరికొకరు లడ్డూ తినిపించుకున్నారు. అయ్యో ఇదేంటి? లాలాజీ పనివాడు ఇంకా లడ్డూలు తీసుకువచ్చాడు. ఒక్కొక్కటిగా లడ్డూలు అన్నీ అయిపోసాగాయి. ఇక లాలాజీకి దిగులు మొదలైంది. నేను తీసుకున్న గోతిలో నేనే పడిపోయాను. అయ్యో బ్రాహ్మణులారా, తక్కువ తినండి, ఇంకెంత తింటారు? కడుపు పగిలిపోతుంది. మూర్ఖపు లాలాజీ, నువ్వేమనుకున్నావు? మేము నీ కపటి బుద్ధి ఆలోచనలకి లొంగిపోతాము అనుకున్నావా? బ్రాహ్మణులు కడుపు నిండా తిన్నారు. ఇక ఇప్పుడు లాలాజీ ముఖం వాడిపోయింది. చివరిలో బ్రాహ్మణులు లాలాజీ దగ్గరికి వెళ్లారు. ధన్యవాదాలు లాలాజీ, మేమందరము కడుపు నిండా తిన్నాము. మీరు నిజంగా చాలా మంచి మనసు ఉన్నవారు. ఊరిలో వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు మీరు పెద్ద పిసినారి అని. మేమంతా వెళ్ళి ఊరిలో వాళ్ళందరికీ మీ మంచితనం గురించి చెప్తాము. ఇక మరొకటి కూడా చెప్తాము. మీరు మా అందరినీ ఒకరికి ఒకరు భోజనం తినిపించుకునేలా చేసి మా మధ్య ఉన్న ప్రేమ ఇంకా పెరిగేలా చేశారని. అలాగే పంతులు గారు. మీరు చాలా మంచివారు లాలాజీ. మరోసారి మళ్ళీ ధన్యవాదాలు. డబ్బు మీద ఒట్టు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.